పాకిస్తాన్ దుర్మార్గాలను ప్రపంచానికి వివరించేందుకు భారత్లోని అఖిలపక్ష ఎంపీల బృందాలలో 7 సభ్యుల బృందం బహ్రెయిన్కు చేరింది. ఆ టీంలో ఒకరైన ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నో సంవత్సరాలుగా భారతదేశం ఎదుర్కొంటున్న ముప్పును ప్రపంచానికి తెలియజేయడానికి తమ ప్రభుత్వం మమ్మల్ని ఇక్కడకు పంపించిందని, పక్కనున్న ఉగ్రవాద దేశం వల్ల తాము చాలా మంది అమాయకుల ప్రాణాలను కోల్పోయామని పేర్కొన్నారు. పాకిస్తాన్ ఈ ఉగ్రవాద గ్రూపులను ప్రోత్సహించడం, వారికి సహాయం చేయడం ఆపే వరకు ఈ సమస్య తొలగిపోదని ఓవైసీ అన్నారు. అలా అని అప్పటి వరకు చూస్తూ ఉండమని, మరోసారి పాకిస్తాన్ దాడులకు పాల్పడితే ఆ తర్వాత వారు ఆశించిన దానికంటే ఎక్కువగా రియాక్షన్ ఉంటుందని స్పష్టం చేశారు. మళ్లీ రెచ్చగొట్టే చర్యలకు దిగితే భారత్ సంయమనం పాటించదని పేర్కొన్నారు. ప్రతి భారతీయుడి ప్రాణాలను కాపాడుకోవడానికి తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని చెప్పిన ఓవైసీ, పహల్గాంలో ఉగ్రవాదులు 26 మందిని దారుణంగా చంపేసిన ఘటనను ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఉగ్రవాదులను పెంచి పోషిస్తోన్న పాక్కు నిధులను అరికట్టడంలో అంతర్జాతీయ సహకారం అవసరం అని, పాకిస్తాను ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ గ్రే లిస్టులోకి తిరిగి తీసుకురావడానికి బహ్రెయిన్ ప్రభుత్వం మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు.